మనం ఢిల్లీలో చూసాం కదా, మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్నటువంటి కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ అనేది చాలా పెద్ద స్తంభం అనమాట, పిల్లర్ లాగా ఉంటుంది. ఈ కుతుబ్ మినార్ని నిర్మాణాన్ని మొదలుపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను మొట్టమొదటి ఢిల్లీ సుల్తాను. ఇతను కుతుబ్ మినార్ యొక్క నిర్మాణాన్ని మొదలు పెడతాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి సుల్తాన్ అయినటువంటి ఇల్టుట్మిష్ అనమాట. ఇల్టుట్మిష్ దాన్ని పూర్తి చేశాడు. సో అయితే ఈ కుతుబ్ మినార్కి సంబంధించి ఫిరోజ్ షా తుగ్లక్ కూడా సంబంధం ఉంది. ఎందుకంటే కుతుబ్ మినార్లో మొత్తం 5 అంతస్తులు ఉంటాయి. మొదటి 4 అంతస్తులు కుతుబుద్దీన్ ఐబక్ అలానే ఇల్టుట్మిష్ నిర్మించాడు. ఒకసారి కుతుబ్ మినార్ మీద పిడుగుపడుతుందన్నమాట. పిడుగుపడి డ్యామేజ్ అయ్యింది. అప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో పడింది ఆ పిడుగు. అప్పుడు ఫిరోజ్ షా తుగ్లక్ కుతుబ్ మినార్ మీద 5వ అంతస్తును కూడా నిర్మించాడు. కాబట్టి ఇలా ఢిల్లీ సుల్తానుల్లో మొదలుపెట్టింది వచ్చేసి కుతుబుద్దీన్ ఐబక్, దాన్ని పూర్తి చేసింది వచ్చేసి ఇల్టుట్మిష్, దానికి పిడుగుపడ్డప్పుడు దాన్ని మరమ్మతు చేయించింది, 5వ అంతస్తు నిర్మించింది ఫిరోజ్ షా తుగ్లక్. సో అయితే ఇది మొత్తం వచ్చేసి 242 అడుగులు ఎత్తు ఉంటుంది. మొత్తం 242 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. సో మీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో చూడండి, చాలా ఉంటాయి ఇలా పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. ఎర్రరాయి అనమాట, అంటే రెడ్ కలర్ స్టోన్స్తో నిర్మించారు. అందుకే కుతుబ్ మినార్ ఇవన్నీ చాలా రెడ్ కలర్లో కనిపిస్తాయి. ఇప్పుడే అంత రెడ్గా ఉంటే అప్పట్లో ఇంకా ఎంత రెడ్గా ఉంది ఆ స్టోను. అంటే ఎండకి, వర్షానికి, శీతల ప్రాంతంలో ఉండి అది కలర్ అనేది మారిపోయిందనమాట ఈ పొల్యూషన్కి, ఢిల్లీ పొల్యూషన్కి. అంతకుముందు చాలా రెడ్గా ఉండేది, ఇంకా ఆ కాలంలో ఎంత రెడ్గా ఉంది చూడండి. అటువంటి స్టోన్స్తో ఈ కుతుబ్ మినార్ని నిర్మించారు. కాబట్టి మొదలుపెట్టింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్కే ఈ కుతుబ్ మినార్ నిర్మించాడు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఉన్నటువంటి ఫజల్ ఇబన్ అబుల్ మాలిక్, సో ఫజల్ ఇబన్ అబుల్ మాలిక్ అనే అతను రూపశిల్పి అనమాట. ఆ కుతుబ్ మినార్ని ఎలా నిర్మించాలని ఆర్కిటెక్ట్ ఎవరంటే ఈ ఫజల్ ఇబన్ అబుల్ మాలిక్ అనే అతనే దాని యొక్క రూపశిల్పి.